రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాను శుద్ధి చేయడానికి చేపట్టిందే కానీ తొలగించడానికి కాదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 89 లక్షల అనామలీస్ ఓటర్లను గుర్తించామని, వారికి నోటీసు ఇచ్చి సరైన పత్రాలు సమర్పించకపోతే కారణాలు తెలిపి ఓటు తొలగిస్తామని అన్నారు. ఏ ఓటును ఉద్దేశపూర్వకంగా తొలగించమని చెబుతున్న ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రేపటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అసలు ఈ సర్ ఏంటి, ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగబోతుంది, విపక్షాలు చేస్తున్నటువంటి, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకి సిఇఓ గారు ఏం సమాధానం చెప్తారో ప్రస్తుతం మనతో ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు సర్ ప్రక్రియ ఏంటి, అసలు ఈ ప్రక్రియ రేపటి నుంచి ఏ విధంగా ప్రారంభం కాబోతుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎలక్టరల్ రోల్ ఏదుందో అందులో ఓటర్ జాబితాని ప్రక్షాళన చేయడం, శుద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రక్షాళన చేయడం అంటే ఏఎస్డి అంటారు, ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్, ఇంకా ఆ విధంగా ఉన్న ఓటర్లు తీసేయడం. తర్వాత దాంట్లో ఉన్న అబోవ్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తూ వాళ్ళ పేర్లు తీసుకొని నింపి తీసుకోవడం, ఇలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక విధంగా డీనోవో, ఇంతవరకు ఎలక్టరల్ రోల్ ఏదో అదంతా జీరో అవుతుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి బిఏలోని అపాయింట్ చేస్తాం, బూత్ లెవెల్ అధికారి అంటాం. బూత్ లెవెల్ అధికారి ఒక నెల పాటు ఇంటింటికి వస్తారు. వాళ్ళ పరిధిలో ఉన్న 1200 ఓట్లు, ఇంకా కింద 12 ఓట్లు, 1000 ఓట్లు, అలా ఇంటింటికి వచ్చి ఆ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ అనేది, ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటాయి, ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ అంటాం. ఓటర్ యొక్క పేరు, ఓటర్ యొక్క ఫోటో, వాళ్ళ యొక్క అడ్రస్ అన్నీ అందులో ఉంటాయి. తర్వాత కొత్త ఫోటో అతికించడానికి కూడా ఒక స్థలం ఉంటుంది. తర్వాత కింద డీటెయిల్స్ ఫిల్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది పేద ప్రజలకు, తెలియనటువంటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రతిరోజు మీ దగ్గరికి కూడా రాజకీయ పార్టీలు వచ్చే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి. వారికి ఏం చెప్తారు? ఓటింగ్ రైట్ తీసేయాలంటే కూడా ఈ అనామలీస్లో కూడా స్పీకింగ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్క ఈఆర్ఓ ఇవ్వాలి. స్పీకింగ్ ఆర్డర్ అంటే ఎందుకు ఇతను అర్హుడు కాదు అని అది డీటెయిల్ అతను జ్యుడిషియల్ అథారిటీ టైప్లో అతను కోర్ట్ టైప్లో ఎంగేజ్ చేసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళ యొక్క ఓటు ఎందుకు తీసేస్తున్నామో అనేది రాయాల్సి వస్తుంది. అందులో తప్పులు ఉంటే కూడా వాళ్ళు కూడా డిసిప్లినరీ యాక్షన్కి అర్హులు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఓటు హరించాలనే ఉద్దేశం కాదు, ఓటు కల్పించాలనే ఉద్దేశమే ఇది అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. ఈ ఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను శుద్ధి చేయడానికి చేపట్టినటువంటి ప్రక్రియ తప్ప ఎక్కడా కూడా ఓటర్లను అన్యాయంగా, అక్రమంగా తొలగించేందుకు చేపట్టినటువంటి ప్రక్రియ కాదు. తొలగిస్తే కూడా ఎందుకు తొలగించారు అనేటువంటి కారణాలను కూడా స్పష్టంగా స్పీకింగ్ ఆర్డర్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని సిఇఓ సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు.